Hello, good afternoon, everybody. I am Dr. Srinivas Reddy, consultant physician at Pioneer Hospitals, located at Astinapuram near LB Nagar. Earlier, I worked at Secunderabad Sunshine. On the past 2 years, we are almost 2 years నుంచి ఈ కోవిడ్ టైంలోనే అండ్ కోవిడ్ పేషెంట్స్ అండ్ కోవిడ్ సిచ్యువేషన్ నుంచి బయటపడదాం అనుకుంటున్న టైంలోనే మళ్ళీ ఇప్పుడు థర్డ్ వేరియంట్ అండ్ థర్డ్ వేవ్ న్యూస్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. పీపుల్ ఆల్సో వరింగ్ అబౌట్ దిస్ థర్డ్ వేవ్. ఈ కోవిడ్ వైరస్ ఆల్మోస్ట్ ఇట్స్ 2 years. ఫస్ట్ కేస్ చైనాలో డిటెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2 years కావస్తుంది. ఇప్పుడిప్పుడే వరల్డ్ అంతా కూడా ఈ వైరస్ నుంచి రికవరీ అవుతున్న టైంలో మళ్ళీ థర్డ్ వేరియంట్ అండ్ థర్డ్ మ్యూటేషన్ అని న్యూస్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవ్వడం చూస్తున్నాం. యూజువల్గా వెన్ కంపేర్డ్ టు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వాజ్ వెరీ సివియర్. ఎందుకంటే సెకండ్ వేవ్ మ్యాక్సిమం అది డెల్టా వేరియంట్ వల్ల వైరస్ ఉధృతి అంటే ఇన్ఫెక్షన్ రేట్ ర్యాపిడ్గా ఉండడం వల్ల అండ్ సివియారిటీ కూడా సివియర్గా ఉంది. వెన్ కంపేర్డ్ టు ఫస్ట్ వేవ్ ఈ డెల్టా వేరియంట్ అనేది డిసీజ్ స్ప్రెడింగ్ ర్యాపిడ్గా ఉంది అండ్ లెథాలిటీ కూడా అండ్ డిసీజ్ సివియారిటీ కూడా ఎక్కువ ఉండడం వల్ల పీపుల్ ర్యాపిడ్గా సిక్ అవ్వడము అండ్ పీపుల్ కూడా కొంచెం టైం ఇవ్వకపోవడం, అంటే డిసీజ్ కూడా వితిన్ 2 to 3 daysలోనే డిసీజ్ ప్రోగ్రెషన్ ఎక్కువ ఉండడం వల్ల కూడా లాస్ట్ మేలో వచ్చిన సెకండ్ వేవ్ అండ్ డెల్టా వేరియంట్ వల్ల మోర్టాలిటీ కూడా పీపుల్ ఎక్కువ ఉండే అండ్ పీపుల్ కూడా బాగా సిక్ అవ్వడము అండ్ డెత్ రేట్ కూడా ఎక్కువ ఉండే. ఇప్పుడు ఈ ఒమిక్రాన్కి థర్డ్ వేరియంట్, ఇప్పుడు ఈ ఒమిక్రాన్కి వచ్చే వరకు దీని మీద డేటా స్టిల్ వెరీ లిమిటెడ్. ఈ ఒమిక్రాన్ అనేది ఫస్ట్ కేస్ రిపోర్టెడ్ ఎట్ సౌత్ ఆఫ్రికాలో ఆల్మోస్ట్ November 5th ఫస్ట్ శాంపుల్ కలెక్ట్ చేయడం అయింది. కన్ఫర్మ్డ్ కేస్ వాజ్ డయాగ్నోస్డ్ ఆన్ 24th November. అండ్ ఈ వేరియంట్ మీద కూడా అంటే డిసీజ్ సివియారిటీ కానీ డిసీజ్ లెథాలిటీ కానీ ఇంకా స్టడీ అనేది డేటా ఈజ్ వెరీ లిమిటెడ్. ఇప్పుడే మనం దానికి కంక్లూజన్కి వచ్చేసి వరి కావాల్సిన అవసరం లేదు. ఈ ఒమిక్రాన్ వేరియంట్ సౌత్ ఆఫ్రికన్ స్టడీస్ ప్రకారం డిసీజ్ ర్యాపిడిటీ స్ప్రెడింగ్ మాత్రం ఎక్కువ ఉంది. అంటే పీపుల్ టు పీపుల్ స్ప్రెడ్ అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ లెథాలిటీ వరకు వచ్చే మాత్రం స్టడీ ఈజ్ వెరీ లిమిటెడ్. అదర్ వైరస్ అంటే అదర్ కోవిడ్ వేరియంట్స్ లాగానే ఇది కూడా సిమ్టమ్స్ వచ్చేసి పీపుల్ ఆర్ ప్రజెంటింగ్ విత్ ఫీవర్, హెడేక్, వామిటింగ్, బాడీ పెయిన్స్ లాగానే ప్రజెంటేషన్ అవుతుంది. అండ్ ఇది మెయిన్గా ఆల్మోస్ట్ దీంట్లో సైంటిస్ట్ డిటెక్టెడ్ 30 mutations ఇన్ ద ఎస్ ప్రోటీన్, స్పైక్ ప్రోటీన్లో ఆల్మోస్ట్ దే డిటెక్టెడ్ 30 mutations. ఈ మ్యూటేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇది ఒక వరి ఏంటంటే మన రెగ్యులర్ వ్యాక్సినేషన్ నుంచి ఇది ఏమైనా ఎస్కేప్ అయ్యి మళ్ళీ రీఇన్ఫెక్షన్ కానీ అండ్ వ్యాక్సిన్ తీసుకున్న పీపుల్లో కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఎక్కువగా వస్తుందన్న భయం ఒకటి ఎక్కువగా ఉంది. కానీ యాజ్ ఆఫ్ నౌ స్టడీస్ ప్రకారం అండ్ మనకున్న లిమిటెడ్ డేటా గురించి స్టిల్ ఇట్ ఈస్ వెరీ ఎర్లియర్ టు కామెంట్ ఆన్ ఇట్. ఈ ఒమిక్రాన్ వైరస్ అనేది ఒక లెథాలిటీ తక్కువ ఉంటే మాత్రం ఇట్స్ ఓకే. యాజ్ ఎ బ్లెస్ ఇన్ డిస్గైజ్ ఈ వేరియంట్ అనేది డెల్టాను రిప్లేస్ చేయడం వల్ల ఒక లెథాలిటీ తక్కువ ఉంటే మాత్రం పీపుల్ వరి కావాల్సినంత అవసరం లేదు. కానీ ఈవెన్ ఎనీ వేరియంట్ అండ్ ఎనీ కోవిడ్ కూడా మనం ఇంకా స్టిల్ ఈ కోవిడ్ అనేది ఈ సిస్టంలోంచి పోవడం అనేది ఉండదు. జస్ట్ లైక్ అదర్ వైరల్ రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్ ఇట్ విల్ బీ ఫర్ ఎవర్. కాకపోతే మనం వ్యాక్సినేషన్ తీసుకోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల వైరస్ అనేది ర్యాపిడిటీని మనం అరికట్టవచ్చు. అండ్ రెగ్యులర్ యాజ్ యూజువల్గానే వీ హ్యావ్ టు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించడం కానీ అండ్ ఈ గ్రూప్ గ్యాదరింగ్, అన్నెసరీ గ్యాదరింగ్స్, అన్నెసరీ ట్రావెలింగ్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వ్యాక్సినేషన్ కూడా ఇప్పటివరకు కూడా తీసుకొని వాళ్ళు ఉంటే కూడా వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ చేయడం దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒమిక్రాన్ గురించి స్టిల్ దేర్ ఈజ్ లిమిటెడ్ డేటా. వన్ థింగ్ ఈజ్ క్లియర్, ర్యాపిడిటీ అనేది స్ప్రెడింగ్ అనేది మాత్రం ఈ ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఎక్కువ ఉంది. లెథాలిటీ మీద మాత్రం ఇప్పటికే స్టిల్ వెరీ లిమిటెడ్ డేటా.
ఎనీథింగ్ ఏది ఉన్నా కానీ ఈ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అండ్ ట్రావెలింగ్ అనేది కూడా వీలైనంత వరకు టెంపరీగా అవాయిడ్ చేయడం బెటర్. ఇఫ్ ఇట్ ఈస్ అన్నెసర్లీ అనుకుంటే మాత్రం యూ జస్ట్ పోస్ట్పోన్ ద గ్యాదరింగ్స్ అండ్ మీటింగ్స్ అండ్ అవన్నీ కూడా పోస్ట్పోన్ చేయండి స్టిల్ ఇంకా 1 to 2 months వరకు. ఎందుకంటే ఇప్పుడే మనం ఈ కోవిడ్ సిచ్యువేషన్ నుంచి వీఆర్ కమింగ్ అవుట్. స్కూల్స్ కూడా మళ్ళీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఫిజికల్గా. కాబట్టి కేర్ఫుల్గా ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒమిక్రాన్ వేరియంట్ కూడా ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ దిస్ గ్రీక్ ఆల్ఫాబెట్ లెటర్ మీద దాని నేమింగ్ అయింది. దాని అండ్ స్టిల్ ఈ ఒమిక్రాన్ కూడా నార్మల్ టెస్టింగ్కి అంటే ఎస్జీన్ ఎన్జీన్ అనేది ఇంకా స్టిల్ దాంట్లో ఉండడం వల్ల రొటీన్ పీసీఆర్ వల్ల ఇది కూడా డిటెక్ట్ అవుతుంది. కాకపోతే లెథాలిటీ అనేది ఇంకా స్టిల్ స్టడీ అనేది వెరీ లిమిటెడ్గా ఉంది. కాబట్టి దాని గురించి తెలిసేంతవరకు మనం కేర్ఫుల్గా ఉండడం బెటర్. అండ్ వ్యాక్సినేషన్ వీ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ 100%. ఎవరైనా వ్యాక్సినేషన్ తీసుకొని వాళ్ళు కూడా మిగిలిపోయిన వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవడం దట్ ఈస్ అడ్వైజబుల్. అండ్ స్ప్రెడింగ్ గురించి కూడా వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అండ్ వన్ మోర్ థింగ్, అదర్ వైరస్ లాగానే స్వైన్ ఫ్లూ లాగానే ఈ వైరస్లనే ఎవ్రీ ఇయర్ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనం ప్రీవియస్ ఇయర్ వైరస్ మోడల్ని బట్టి వ్యాక్సినేషన్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పటికైతే స్టిల్ ఓన్లీ వ్యాక్సిన్ మన దగ్గర ఇంకా ఒకటే, అంటే కోవాక్సిన్, కోవిషీల్డ్ అవి లాస్ట్ ఇయర్ వైరస్ని బట్టి ఉన్నాయి. కాబట్టి ఏదైతే అవైలబుల్ ఉందో అవి తీసుకోవడం కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్. అండ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అండ్ అన్నెసరీ గ్యాదరింగ్స్ అండ్ అవాయిడ్ చేయండి. అండ్ ఇది కూడా డయాగ్నోజ్ అయిన ఎమ్మటే, అంటే ఫీవర్ సిమ్టమ్స్ కానీ హెడేక్ కానీ అయినా ఎమ్మటే ఇమీడియట్గా ఫిజిషియన్ని కానీ పల్మాలజిస్ట్ కానీ కన్సల్ట్ అయ్యి ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎర్లీ అవుట్కమ్ ఉంటుంది. డిజీజ్ సివియర్గా కాకుండా చూసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ లైక్ డయాబెటిక్ అండ్ అదర్ లంగ్ డిజీజెస్ ఉన్న వాళ్ళు, ఆస్తమా కానీ, సిస్టిక్ ఫైబ్రోసిస్, స్మోకర్స్, వీళ్ళందరూ ఆల్కహాలిక్స్, వీళ్ళు ఈవెన్ 1 day సిమ్టమ్ ఉన్నా కానీ నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ కావడం బెటర్. లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ మేము అబ్జర్వ్ చేసింది ఒకటి, ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ.